జానీ మాస్టర్ ఈ పేరు అందరికీ పరిచయమైన పేరే. రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా తను వచ్చేసి ఓ రేంజ్లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే పీక్స్లో అయితే ఉన్నాడు తన కెరీర్లో. ప్రతి స్టార్ హీరోతో, తెలుగు అనే కాదు ప్రతి లాంగ్వేజ్లో, హిందీలో, కన్నడలో, మలయాళం, ప్రతి లాంగ్వేజ్లో పాన్ ఇండియా వైడ్గా అందరి హీరోకి అయితే కొరియోగ్రఫీ అయితే చేశారు. అలాగే మంచి పాటలు అయితే అందించారు. చాలా అయితే బాగా బిగ్ హిట్స్ ఈయన కొరియోగ్రఫీ చేసిన పాటలన్నీ అయితే డ్యాన్స్ పరంగా చూస్తే. సో అలాంటి జానీ మాస్టర్ మీద రేప్ కేసు అయితే పెట్టడం అనేది జరిగింది. అది కూడా ఆ బాలిక మైనర్ ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నాడు. అందులో కూడా లవ్ జిహాద్ అయితే ఉంది. ముస్లింలో కన్వర్ట్ అవ్వమని చెప్పేసి జానీ మాస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వేధిస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయి అయితే 0FIR పాస్కో కేసు అయితే పెట్టడం అనేది జరిగింది. సో ఆ కేసు మీదనే అరెస్ట్ అయితే చేయడం అనేది జరిగింది. జానీ మాస్టర్ని కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. ఇలాంటివి అనేవి వర్క్ ప్లేస్లో చాలా అయితే అమ్మాయిల మీద జరుగుతూనే ఉంటాయి. కానీ అమ్మాయిలు కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వర్క్ ప్లేస్లో మనం ఎక్కువగా చనువుగా ఎవరితో కూడా ఉండకూడదు. కొరియోగ్రాఫర్ అయినా కావచ్చు, ఎక్కువ చనువుగా మనం వాళ్ళతో వర్క్ చేయాలి, వాళ్ళతో క్లోజ్ ఉంటే ఎక్కువగా నేర్పిస్తారు, అవకాశాలు వస్తాయని చెప్పి చాలామంది క్లోజ్ ఉంటారు. మనం సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్కూల్స్లో, కాలేజెస్లో ఫ్యాకల్టీతో అమ్మాయిలు, అది ఆడ ఫ్యాకల్టీ కావచ్చు, మగ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళతో చాలా చనువుగా ఉండి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు. వాళ్ళతో బాగా చనువుగా మూవ్ అవ్వడంతో అలాంటి వారి మీదనే మనకైతే లైంగిక వేధింపులు అయితే ఉంటాయి. ఇక్కడైతే మనకి కేసు అయితే కంప్లీట్గా అర్థమైపోయింది. జానీ మాస్టర్ వేధిస్తున్నాడు అని చెప్పేసి కేసు అయితే పెట్టేసింది. జానీ మాస్టర్ని విక్టింగ్గా అయితే చూపిస్తున్నారు. కానీ మరో కోణం ఏమైనా ఉందా అని చెప్పేసి డౌట్స్ కూడా అయితే ఉన్నాయి. ఒకవేళ 6 years తన మైనర్గా ఉన్నప్పటి నుంచి ఢీ ప్రోగ్రాంలో తను పర్ఫామ్ చేసి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరినప్పటి నుంచి జానీ మాస్టర్ తనని రేప్ చేయడానికి వేధిస్తూ ఉంటే అప్పటి నుంచి కేసు పెట్టకుండా ఇప్పుడు మొత్తం అయిపోయి సెటిల్డ్గా అయిపోయి కొరియోగ్రఫీ కూడా లైఫ్ ఇచ్చిన తర్వాత జానీ మాస్టర్తో చాలా ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి తనకి. సో మంచిగా వీళ్ళిద్దరు ర్యాపో ఉన్నప్పుడు సడన్గా ఈ కేసు ఎందుకు వచ్చిందో తెలియాలి. అలాగే జానీ మాస్టర్ 2-3 రోజుల నుంచి తప్పించుకొని తిరిగి ఈ రోజు అయితే అరెస్ట్ అయ్యారు. సో అందులో కూడా ఏదైనా ఉందా అని చెప్పేసి, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి తేలాల్సి అయితే ఉండి, ఒకవేళ నిజమైతే ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి. అలాగే ఇంతటితో ఈ కేసుని వదలకుండా మూవీ ఇండస్ట్రీ మొత్తం మీద అయితే ఇంట్రాగేషన్ అయితే జరగాలి. పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వస్తారు. చాలామందికి ఇలాగే జరుగుతున్నాయి. అమ్మాయిలు కూడా అవసరం ఉన్నప్పుడు అలాగే కంటిన్యూ అయ్యి అవసరాలు తీరిపోయిన తర్వాత ఇలా కేసులు అయితే పెడుతున్నారు. జానీ మాస్టర్ని వచ్చేసి జనసేన పార్టీ నుంచి కూడా తొలగించడం అనేది జరిగింది. మరి ఈ కేసు మీద మీ వర్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.